సినిమాలకు వెళ్ళట్లేదు, షికార్లకు వెళ్ళట్లేదు, మా సంతోషాలన్నీ త్యాగం చేస్తున్నాం. ఇంకా చెప్పాలంటే అందరూ ప్రేమించుకుంటున్నారు. మా పాస్టర్ గారు మమ్మల్ని ఏమంటున్నాడు? ప్రేమించొద్దు అంటున్నాడు. అది యవనస్తులు మహాబాధగా ఉంటుంది. ఈ తలకపోటు గడు వచ్చేసాడు రా, ప్రేమలు వద్దంటారు, సినిమాలు వద్దంటారు, షికార్లు వద్దంటారు. పైగా ఒకవేళ క్రాప్ ఏమైనా డిఫరెంట్గా వేసారనుకో, పాస్టర్ గారు మళ్ళీ ఇంకో క్రాప్ వేస్తాడు చర్చిలో. ఒరే ఆ జుట్టు ఏంటి, ఆ వాలకం ఏంటి, ఆ డ్రెస్ ఏంటి, అరే స్టైల్గా ఉన్నవాడు అనుకుంటారు. అనుకోరా? అనుకుంటారు. ఏ మా ప్రాణానికి ఇదేంటి గుదిబండ్లా తయారయ్యాడు అని బాధపడే వాళ్ళు ఉంటారు. అలా అనుకునే వాళ్ళందరికీ అని చెప్తున్న మాట ఏంటంటే, ఇవన్నీ మీరు వదిలేస్తున్నారు కదా, ఆ వదిలేస్తే మీకు ఏమొస్తుందంటే పరలోకం వస్తుంది. సరే ఏంటి, ఎలా ఉంటుంది ఆ పరలోకం అంటే, పరలోకము దాచబడిన దాని, ఇది నిధి లాంటిది అన్నాడు. ఇప్పుడు చెప్పండి, పరలోకం ఎలాంటిది? నిధి లాంటిది.